Hi, hello and welcome to KICK Kick. ఆమ్లెట్ వేయాలంటే కావాలి గుడ్డు, పడుకోవడానికి కావాలి బెడ్డు, బతకాలంటే కావాలి బ్రెడ్. నా కవిత మీకు అర్థం అవ్వాలంటే మ్యాటర్ ఉండాలి హెడ్. అడిగానా నిన్ను? నేను చెప్తాను, నా ఇష్టం. సో ఇవాళ షోలో రెండు గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, mine, I don't care. Attack, attack, you'll completely need a care. భలే చేశారు మొత్తానికి. గురుగారు మీ పేరు? రాకేష్. మేడం గారు? రంజిత సార్. మీరు సార్? అరుణ్ కుమార్. మేడం గారు? Shavani. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి కదా, ఏం పేరు పెడదాం? Tufan. సో తుఫాన్ గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, రక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో. సూపర్, వెరీ గుడ్ మాస్టర్. మీ పేరు? నీలకంఠ. మీ పేరు? Ramya. సార్ మీరు? నా పేరు జయసూర్య. And మీరు? Akila. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి వీళ్ళ బాగా ఆలోచి తుఫాన్ అంట. మీ గ్యాంగ్ పేరేంటి? సునామీ గ్యాంగ్. ఇంకా డైరెక్ట్ లాగేయడమే. అసలు బాగా ఆలోచించారు బా, మనమే అనుకున్నాం మనకంటే తెలియని వాళ్ళు. సో సునామీ గ్యాంగ్ అండ్ తుఫాన్ గ్యాంగ్, లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో మీకు తెలుసు స్క్రీన్ మీద 2 ఇమేజెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటాయి. 60 సెకండ్స్ లో వాటిలో ఉన్న డిఫరెన్స్ ని మీరు స్పాట్ చేయాలి. మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడతారు? మీరు ఆన్సర్ చెప్తారు, మిగతా ముగ్గురు మీకు హెల్ప్ చేస్తారు. రైట్, హియర్ వి గో. తుఫాన్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. వామ్మో, అక్కడ క్వశ్చన్ మార్క్, అది పింక్ కలర్ రైట్ సైడ్ లో క్రేన్ క్రేన్ రైట్ సైడ్. ఓకే, క్రేన్ ఉంది ఇక్కడ. ఎస్, పింక్ కలర్. రెడ్ బాల్ పైన అక్కడ గ్రీన్ పక్కల పైన రైట్ సైడ్ అదేనా? ఐ మీన్ రెడ్ లేదు కదా, రెడ్ లేదు, పైన గ్రీన్ ల్యాంప్ వెనకాల. అక్కడ ఐఆర్ఎస్ అని ఉంది, అక్కడ లేదు. వీల్ దగ్గర మధ్యలో ఐఆర్ఎస్ అని ఉంది, ఇక్కడ కూడా ఉంది ఐఆర్ఎస్. లేదు కదా, కింద కూడా లాడర్ కి ఒకటి లేదు, లాడర్ కి ఒకటి అది లేదంట. ఆడ బాల్ అది లేదా రింగ్ లా ఆడ బాల్ లేదు, రౌండ్ ఉంది కదా. అదే ఇంకా నేను సైకిల్ సీట్ అనలే. రైట్ సైడ్ లో దాని కింద రెడ్ ఉంది కదా, ఎల్లో పింక్ బ్లూ ఉంది కదా, దాని పైన ఆ బాల్ లేదు. అక్కడ వీల్ ఉందా, వీల్ పక్కన బాల్ లేదు, వీళ్ళు పక్కన బాల్ లేదు అల్మారాలో. ఓకే, టైమ్ అప్. ఇక్కడ రెడ్ కలర్ అదేదో లేదు, దీనికి మధ్యలో ఇంకోటి లేదు, ఇక్కడ బాతు లేదు, ఇక్కడ ఈ అల్మారాలో ఖాళీ ఏమీ లేదు, అంతేగా? సో 4 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, 400 పాయింట్స్. ఇంకో 4 మిస్సింగ్, అవేంటో చూద్దాం. క్లాక్ దగ్గర ఓకే, అక్కడ పాప బొమ్మ లేదు, అక్కడ గ్రీన్ కలర్ బాటిల్ లేదు, వామ్మో ఇక్కడ కింద ల్యాంతర్ లేదు, సైకిల్ కి సీట్ లేదు. అలాంటి నడిపితే భలే ఉంటది. కసక్. 4 రైట్ ఆన్సర్స్, 4 మిస్ అయ్యారు, 400 పాయింట్స్. వెల్ డన్, నో ప్రాబ్లం. సో మీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, ఇప్పుడు ఎలాగో కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఇన్నాళ్ళు పాపం 4 ఏళ్ళు చదివి అలిసిపోయారు మీరు అంతా కదా. ఇంట్లో కూడా అలాగే నటించారు కదా, బాగా కష్టపడి చదివినట్టు. ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీ, స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా? ప్లేయింగ్ క్యారమ్స్. క్యారమ్స్ ఆడతారు, వావ్ సూపర్. మీరు? క్రికెట్. క్యారమ్స్ అండ్ పిక్స్ ఎడిట్ చేసి. పిక్స్ ఎడిట్ చేస్తారు అంటే ఎలా? అంటే మనిషిని కోతిలా మార్చడం, ఎడిటింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్స్ ఇంకా వచ్చేసి కాస్ట్యూమ్స్ అన్ని యాప్స్ తో. మీ ఫోటోలు చేస్తాను, అందరు ఫోటోలు చేస్తాను, అందరు ఫోటోస్ చేస్తాను. పాపం వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? అంతా ఫోటో అలాగే ఉంటారా? వాళ్ళలాగే ఉంటారు, ఇంకా అందంగా తయారవుతారు. వావ్,
నాది కూడా 2-3 ఫోటోలు పంపిస్తానమ్మా మార్చే. ఓకే డెఫినెట్. వెరీ గుడ్. మీరు? నేను క్రికెట్ ఆడతా, చెస్ ఆడతా. క్రికెట్ ఆడతారు, చెస్ ఆడతారు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు ఒక పాట పాడతారు. అందరం కలిసి ఆడతాం. పాడండి. ఏ పాట చౌన్ మూసుకుంటారేంటమ్మా? సరే మీరు పాడక ముందే వాళ్ళు ఎంత ప్రిపేర్ అయినారు? రెడీ 3, 2, 1 గో. అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే పడిపోయానే మరి గంట మాధురి కొట్టుకున్నదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాలి థ్యాంక్ యూ మీకు. అసలు ఈ పాటని ఈ ట్యూన్ లో వింటానే ఈ రోజు వరకు అనుకోలే. చాలా బాగుంది. కానీ ఆల్మోస్ట్ ఇలాంటిదే సరైనోడులోకి ట్రై చేశారు. మమ్మల్ని చూసి మా పర్మిషన్ తీసుకోలేదు కానీ బాగుంది. మీ ట్యూన్ కూడా చాలా బాగా వచ్చింది. రొమాంటిక్ సాంగ్. వెరీ గుడ్. సో మీకు పోటీగా సునామీ గ్యాంగ్ మీరున్నారు ఇక్కడ. సో మీరు ఆడతారు ఇప్పుడు సేమ్ టు సేమ్. రైట్? ఎవరు ఆన్సర్ చెప్తారు? నీలకంఠ. అలాగే ఓకే, అలాగే మారుద్దాం. నీలకంఠ నువ్వే ఆన్సర్ చెప్తావు. రైట్? హియర్ వి గో. పిక్చర్. అక్కడ స్పారల్ బొమ్మ లేదు. ఎవరు? నీలకంఠ. అవును. ఎక్కడమ్మా? ఇక్కడ టాప్ లో పైన టాప్ లో పైన రైట్ ఎక్కడ సైడ్ లెఫ్ట్ రైట్ బొమ్మ ఇక్కడ సైడ్ సగమే ఉంది. ఏం లేదు. రైట్ సైడ్ బొమ్మ అది సగమే ఉంది. ఏం లేదు. ఆర్ట్ లేదు పైన పైన సైడ్ పారాషూట్ దూరంగా ఆ లాస్ట్ పైన రైట్ సైడ్. ఓకే రైట్ సైడ్ పైన రైట్ అదంటే అది లేదంట. షిప్కి సర్కిల్ లేదు. ఇక్కడ లాస్ట్ షిప్ ఎండ్ లో సర్కిల్ లేదు. సర్కిల్ లేదు. ఓకే ఇక్కడ షిప్ మధ్యలో డిస్క్ లేదు. షిప్ మధ్యలో డిస్క్ లేదు, అది టైర్. పైన పారాషూట్ లేదు. పైన దూరంగా పారాషూట్ లేదు. ఓకే అక్కడ ఉన్న ఆర్ట్ ఇక్కడ లేదు. అదే ఎక్కడ? అక్కడ లాస్ట్ ఆ లెఫ్ట్ సైడ్ చివరిలో ఫోటో చివరిలో లేదు. అక్కడ ఉన్న టైమ్ ఆఫ్. మీరు ఇది ఒక ఆర్ట్ చెప్పారు, ఇక్కడ ఒక పారాషూట్ చెప్పారు, ఇక్కడ ఉన్న ఒక టైర్ మిస్సింగ్ 3 చెప్పారు. నాకు అది మాత్రం అర్థం. ఇక్కడ రైట్ సైడ్ ఇదా? దాని పైన బొమ్మ ఇదా? అది ఫస్ట్ చెప్పింది. అది చెప్పారా? ఓకే ఇది ఫస్ట్ అది చెప్పు. సో ఈ 4 5 ఫిఫ్త్ ఏది? పైన ఇక్కడ వీల్ డిస్క్ మధ్యలో డిస్క్ మధ్యలో డిస్క్ అదే టైరు. ఓ ఇదా ప్లేటా? Yeah. సో ఆ ప్లేట్ ఒకటి చెప్పారు. సో మొత్తం 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ గుడ్. 500 పాయింట్స్. సో ఇప్పుడు 500 వచ్చాయి. సో ఇంకో 3 మిస్సింగ్. Yes. ఎక్కడ? మామూలుగా ఉండదు చూడండి. ఇప్పుడు అక్కడ ఒకటి మీరు చెప్పలేదు. వావ్, అదేంటో కూడా తెలీదు, అది మిస్సింగ్. హే ఇక్కడ డాల్ఫిన్ 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 మిస్. సో వెరీ గుడ్. 8 లో 5 చెప్పారు, 3 రాంగ్ చెప్పారు. సో 500 పాయింట్స్. మీలో కూడా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, రైట్? మీకు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? ప్లేయింగ్ చెస్. చెస్ ఆడతారు. వీళ్ళతో ఆడతారా మామూలుగా? మీరు ఆడతారు? ఎవరితో అయినా సరే. ఎవరితో ఆడతారు. నేను ఒక్కడిని ఆడేవాడిని, ఎందుకంటే అవతల నా రేంజ్ ఆడట్లేదు అసలు. అంటే మీ అంత టాలెంట్ లేదు. యా, అంటే నేనేంటి ఇక్కడి నుంచి కొడితే కాయిన్ అడిగి కింద పడిపోతుంది, వాళ్ళేం కొట్టకూడదు అంట. అదేమో కాదు, అది క్యారమ్స్ సార్, చెస్ లో అలా ఆడకూడదు అంటారు. చెస్ ఏది క్యారమ్ ఏంటి? పెట్టేది కొట్టుకోవాలి అంతే కదా. ధైర్యం లేదు ఎవరికి నాతో ఆడారు. మీరేమో? నాకు బైక్ రైడ్స్ వెళ్ళాలంటే ఇష్టం. బైక్ డ్రైవింగ్. అంటే నువ్వు నడుపుతావా అని కూర్చుంటావా? నేను నడుపుతా. నువ్వు నడుపుతావు. ఇంకా నువ్వు నడుపుతున్నప్పుడు నీ వెనకాల ఎవరు ఉంటారా? ఉంటారు, కానీ ముందరికి తెలియదు వెనకాల ఎవరు ఉన్నట్టు. అందుకే కదా వెనకాల కూర్చోబెట్టుకుంటా. దేవుడా 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 దేవుడా. మూవీస్ చూస్తావా? చూస్తా. ఓ ఏదైనా మంచి డైలాగ్ చెప్తావు మా కోసం? చూడు, ఒక వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అదే డైలాగ్ ని
రొమాంటిక్ గా చెప్ప. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. నీ నెక్స్ట్ బర్త్డేకి ఉండదు. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నా నెక్స్ట్ బర్త్డే కాదు, అవతల వాళ్ళది. సరే ఇదే బాధపడుతూ చెప్పు, బాగా బాధగా ఘోరంగా. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. నీ నెక్స్ట్ బర్త్డే ఉండదు. మేడం గారు ఓ మంచి పాట పాడతారు మా కోసం? మీరు ఉండలేరు, మళ్ళీ వద్దు. ఏం పర్లేదు, నేను ఇక్కడే ఉంటా. నాకు అలవాటు అయిపోయింది రోజు. నా కవితలే ఇంటారు జనాలు, మీ పాటలు ఎందుకు విన్నారు? వద్దు, నేను మళ్ళీ కోచింగ్ సెంటర్ పెట్టి సాంగ్స్ కి వద్దులే. ఇదే సిడీలు చేసి అమ్మేస్తాడండి మావాడు. ఏమమ్మ నువ్వు పాడు. అయ్యో అమ్మాయి ఎమ్మెల్యే, పాడమ్మా. This is a private party. Paparazzi, cheerleading, secret location. Welcome only by invitation. Rar close అవుతుందని no tension. Free liquor ఉంటుంది మీకు without limitation. నాటి నాటి నాటి. ఇప్పుడు సరైనోడు మూవీలో ఆఫ్టర్ పార్టీ అనే సాంగ్ ఉంటుందిగా, అది పాడరా? ఇప్పుడు వాడింది అది. అదే కదా పాట పాడింది. అదే ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. కానీ బాగా పాడారు. సాధారణంగా ఎవరైనా పాడమంటే పాడలేరు, కానీ నువ్వు ధైర్యం తెచ్చుకుని నువ్వే డైలాగ్ చెప్పి నువ్వే పాట పాడి నిజంగా మీ టీంని కాపాడు. మీ టీంకి నువ్వే పెద్ద దిక్కువి. సో సునామీ గ్యాంగ్ అండ్ తుఫాన్ గ్యాంగ్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. రాకేష్ ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. రంజిత ఏం చేస్తున్నారు మీరు? బీటెక్ కంప్లీటెడ్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మీరు? బీటెక్ అయిపోయింది, జాబ్ సర్చింగ్. నీలకంఠ ఏం చేస్తుంటావు? బీటెక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏమో ఇంకా ఆలోచించలేదు. రమ్య మీరేం చేస్తున్నారు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఏం చేస్తుంటారు మీరు? నాది రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా మొన్ననే. సో చిన్నప్పటి నుంచి ఇలాగ ఉండే వాళ్ళు ఈ మధ్యన హైట్ అయ్యారా? చిన్న ఉన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను, అలా అలా పెరుగుతూ వచ్చాను. ఆ ఏజ్ తో పాటు హైట్ కొంచెం ఎక్కువ పెరుగుతూ వచ్చారు అంతే. పొడుగ్గా ఉండడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ డ్రెస్సెస్ దొరకపోయా. ఫస్ట్ బట్టలు దొరకవు, చెప్పులు సైజు దొరకవు. చెప్పులు దొరుకుతాయి ఆ, కానీ మనం 10 షాపులు వెతకాల్సి వస్తుంది. బట్టలు కుట్టించుకోవాల్సిందే. అంటే ఇంకా కొన్ని దగ్గరనే దొరుకుతాయి. నీకు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. ఇంకా క్లాస్ లో ఉన్న ఫస్ట్ మనమే కనిపిస్తాం అందరికి. బస్సులో నువ్వు నుంచుంటే నీ వెనకాల ఎవడున్నాడు ఎవరికి తెలియదు. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్ మీరేం చేస్తున్నారు? బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? రంజిత అండ్ రాకేష్. మీ ఇద్దరు ఆడతారు, రండి. మ్యూజిక్ ఆన్. Music disco move it. ఈ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు ఈత కళ్ళు. ఇద్దరు 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 అమ్మాయిలతో. చింతపండు చింతపండు. ఇద్దరు ఈ ఈ ద తా. ఇద్దరు ఇంత ఇద్దరు అమ్మాయిలతో. ఇంత ఇద్దరు అమ్మాయిలతో. ఇంతకు ముందు. గోంగూర. గోంగూర. ఆ? గోంగూర. కో గోంగూర. కో గోంగూర. ఏంటి? గోం కో గోం కో గోంగూర. కోడి కూర. గోంగూర. గోంగూర. జఫా. జఫా. ఆ? జఫా. చెవా. జఫా. జఫా. పుణ్య పురుషులు. పుణ్య పుణ్య ముచ్చి. పుణ్య పురుషులు. పుణ్య ఆ? పుణ్య ము పు- ము పుణ్య పురుషులు. ము- పు- పుణ్య ము పుణ్య పురుషులు. వేరే చెప్పు వేరే చెప్పు. మిరియాలు. మిరియాలు. ఏంటి? మిరియాలు. ఆ? మిరియాలు. పిల్లి కళ్ళు. మిరియాలు. వస్తలేదు. మీ పి మీ పి మీ 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 యాలు. మిరియం బంగారం. మిరియాలు. మిరియాలు. బందర్ లడ్డు. బందర్. పంది పంది. బందర్. పంది. బందర్.
పైసల్ బందర్ లడ్డు పైసలు బందర్ లడ్డు లడ్డు బందర్ లడ్డు బందర్ బందర్ లడ్డు పతలు బందర్ లడ్డు పాచల్ చేపల పులుసు చేపల పులుసు చేపల పులుసు చెప్పలేదు, బందర్ లడ్డు చెప్పలేదు, మిరియాలు చెప్పావు, పుణ్య పురుషులు చెప్పలేదు, జఫ్ఫా చెప్పావు, గోంగూర చెప్పలేదు, ఇద్దరు అమ్మాయిలతో. సో జఫ్ఫా అండ్ మిరియా రెండు బ్రహ్మాండ పేర్లు సినిమాల్లో. సో ఆ రెండు కరెక్ట్ గా చెప్పావు. 200 పాయింట్. సో తుఫాన్ గ్యాంగ్ 600 పాయింట్స్. సో సునామీ గ్యాంగ్ మీ దాంట్లో ఎవరిద్దరు వస్తున్నారు? అఖిలాంజలి సూర్య రండమ్మా. మ్యూజిక్ ఆన్. Music on disco on Your time starts in 3, 2, 1, go. దేవుడు చేసిన మనుషులు. దేవుడు చేసిన మనుషులు ఆ? దేవుడు చేసిన మనుషులు ఏంది? దేవుడు చేసిన మనుషులు దేవుడు వేరే చెప్పు, వేరే చెప్పు. అసలు ట్రై కూడా చేయలేదు. దేవుడు నబులా, దేవుడు నబులా. దేవుడు చేసిన మనుషులు మనసులు. నెక్స్ట్ వన్ పిచ్చి పుల్లయ్య. పిచ్చి పుల్లయ్య ఆ? పిచ్చి పుల్లయ్య పిజ్జానా? పిచ్చి పుల్లయ్య ఆ? పిచ్చి పుల్లయ్య విడది. పిచ్చి పుల్లయ్యనా? ఆ. పిచ్చి పుల్లయ్య. బ్యాటరీలో. బ్యాటరీలో ఆ? బ్యాటరీలో వేరే చెప్పు. బ్యాటరీలో పా బ్యాటరీలో ప్రదీప్. బ్యాటరీ పా బ్యాటరీలో పా బ్యాటరీ బ్యాటరీ బ్యాటరీలో వేరే చెప్పు. బ్యాటరీలో పాదికువా. నీ తలకాయ. నీ తలకాయ ఆ? నీ తలకాయ చింతకాయ. నీ తలకాయ తలకాయ. నీ తలకాయ చింతకాయ. నీ తలకాయ నీ తలకాయ. జనజీవన స్రవంతి. జన జీవన స్రవంతి అంత పెద్ద ఉంటే ఏం చెప్తాం? జన చింత. ఏం చింతకాయ ఇష్టం అనుకుంటా. జన భయ్యా. జన మైకేల్ జాక్సనా? పర్లు చెప్తూ జన వేరే. నువ్వు స్ట్రెస్ చేయి, జన. కాన్సన్ట్రేట్ చేయి. జన జన నీ ఓన్లీ లిప్ యాక్షన్ అర్థం అవుతుంది. జన జ చింత. జ చింత. జన సెల్యూటా? జన ఆ? జన కిక్. సెల్యూట్. కిక్ అర్థం అవ్వట్లేదు. కిక్ ఇది అర్థం కాబట్టి ఎవ్వరిని బాగు చేయలేడు. వేరే చెప్పేది. కిక్ కిక్ ఆ? కిక్ కిక్ కిక్కా? కిక్. జనజీవన స్రవంతి. నీ తలకాయ. బ్యాటరీలో. పిచ్చి పుల్లయ్య. దేవుడు చేసిన మనుషులు. 3 రైట్ ఆన్సర్. 300 పాయింట్స్. తుఫాన్ గ్యాంగ్ 600 పాయింట్స్ లో ఉన్నారు. అండ్ సెకండ్ రౌండ్ అయ్యాక సునామీ విత్ 800 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్ మారుస్తా హై, అద్భుతమైన స్కిట్ కడతా హై. ఈ స్కిట్ చేసిన తర్వాత చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే నవ్వి 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 కడుపు నొప్పి పెట్టి. అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ కడుపు తిప్పుతుంది అనుకున్నాం, కానీ అది నవ్వడం వల్ల ఆనందం వల్ల వచ్చిన కడుపు నొప్పి అనమాట. సో ఈ రౌండ్ లో మీరు గెటప్ చేంజ్ చేస్తారు. ఎవరెవరికి ఎప్పుడైనా కోరిక ఉండేనా గెటప్ మార్చాలి, మనం ఎప్పుడైనా శారీ వేసుకుని చూసుకోవాలి, ఇలాంటివి ట్రై చేశారా? నాకు ఉంది మీరు ఎప్పుడైనా విగ్ పెట్టుకుని బాయ్ కట్ ఉంటే బాగుండే హెయిర్ అని అనుకున్నారా? అనుకున్నా. సో ఆ కోరికలన్నీ ఈ రౌండ్ లో తీరుతాయి అనమాట. Okay. భయ్యా నువ్వు గెటప్ వేస్తున్నా ఏంటి? లేదు లేదు, లేదుగా, కొన్ని రోజులు మీరు ఉండాలి కదా. స్వీట్ బాయ్. సో తుఫాన్ గ్యాంగ్ మీ గ్యాంగ్ లో రెడీ అవుతున్నా లీటు, మీ గ్యాంగ్ లో రెడీ అవుతున్నా లీటు. ప్లీజ్ లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలగడి బంబ. సో ఇప్పుడు జంబలగడి బంబలో తుఫాన్ గ్యాంగ్ లో పాపం ఈయనొక్కడిని వదిలేసి మిగతా ముగ్గురు రెడీ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మచ్చి 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 మర్చిపోయానే. కల్లో కొచ్చి 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 గుండె గిచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. తక్కు తక్కు ఓ తక్కు తక్కు ఓ తక్కు
చాలా అద్భుతంగా ఉన్నారు. అంటే ఆ గెటప్ ఫస్ట్ టైం వేసినందుకు పాట రాగానే టెన్షన్ లో ఉన్నారు. ఇంతకీ ఏం చేయబోతున్నారు మీరు స్కిట్? పానీపూరి బండి దగ్గర లవ్ స్టోరీ. పానీపూరి బండి దగ్గర లవ్ స్టోరీ. నా పానీపూరి బండి దగ్గర లవ్ స్టోరీ పానిపట్టు యుద్ధం కన్నా పెద్దది, కానీ షార్ట్ గా చేసి చూపిస్తుంది. పానీపట్ యుద్ధం కంటే పెద్దది నీ పానీపూరి లవ్ స్టోరీ. వెరీ గుడ్. కొంచెం మా కోసం చిన్న చేసి చూపిస్తున్నారు అంతేగా? ఇంతకీ ఎవరెవరిద్దరి మధ్యలో లవ్ స్టోరీ? అంటే యాక్చువల్ గా ఈమెను లవ్ చేద్దాం అనుకుంటా, ఆయన వచ్చి డిస్టర్బ్ చేసి. వెరీ గుడ్. ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు ఎప్పుడు. కరెక్టే. ఆల్ ది బెస్ట్. పానీపూరి 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 పానీపూరి. ప్రదీప్ సార్ మీకు ఏదైనా పానీపూరి కావాలా? ప్రదీప్ పానీపూరి. వావ్ వాట్ రైమింగ్. వద్దులే చాలా నా కడుపు నిండిపోయింది. పానీపూరి కావాలా సార్? ఆగదు మేడం పానీపూరి ఎవరైనా తింటారా మేడం? చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చదువుకోమంటే నేను ఆవారాల తిరిగి ఇలా రెడీ అయ్యాను సార్. అదే మా ఫ్రెండ్స్ లా అందరూ చదువుకొని ఉండింటే ఇంతవరకు మంచి సిచ్యువేషన్స్ లో ఉండుంటి. చూద్దాం ఇంకా నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ముందు. ఇంకా ఎవరు రాలేదేంటి? పానీపూరి 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 సార్ ఎవరు రావడం లేదు. I love you ante chikatti pota oh pilla ciao pilla ciao pilla ciao 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 tere liye bichki poye nannita bodli botawa మేడం ఏమన్నా కావాలా మేడం? అరే చెప్పాను మేడం, నేనేమన్నా మీ భావన ఇలా చూసి సిగ్గుపడుతున్నారండి. పానీపూరి కావాలా? పానీపూరి. దానికి అంత సిగ్గుపడుతున్నారేంటి మేడం? బాగుందా మేడం? బాగుంది. ఇలాగానే చాలా బాగుంది అనుకుంటాను. బాగుంది. సరే తీసుకో. చాలా అందంగా ఉన్నారు మేడం మీరు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ. నెంబర్ తెలుసుకోవచ్చు? మా డాడీని అడగాను. ఇక్కడ ఆకలి ఇస్తుంది బట్ ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు లేదే. ఇక్కడ హైదరాబాద్ లో దొరకదా? టైగర్ ఎక్కడ దొరుకుతుంది? పానీపూరి బండి ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ 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 ఎక్కడ? ఇక్కడ రండి. ఇక్కడ తినడానికి ఎక్కడైనా ఏమన్నా దొరుకుతుందా? నాది ఇంత పెద్ద పానీపూరి బండి పెట్టుకొని ఇంకా ఏం తినడానికి అడుగుతున్నారు ఏంటి అండి? పూరి విన్నా పానీ విన్నా. పూరి తిన్న తర్వాత పానీ తాగుతారు. పానీపూరి ఏంటి? చూడండి మీరు తింటుంది చూడండి. ఓ కత్తిలా ఉంది ఈ ఫిగర్. నేను చూడమన్నది పానీపూరి. అదే పానీపూరి అమ్మాయి కాదు. నేను కూడా అదే బాగుంది, చాలా స్మార్ట్ గా. ఓ వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చెప్తా. సరే తీసుకోండి మేడం. ఎలా ఉంది? ఏదో ఉంది అమ్మాయి లాగా బాగానే. మీరు అంటే అమ్మాయేనా మీకు? అవును మా ఇష్టం అది. మీకెందుకండి మధ్యలో? దానిపైన పెట్టండి. తింటూ అక్కడ కూడా అవాయిడ్ చేశాను మేడం. మీకు ఇంకా కావాలండి? కావాలా? ఈయనేంటి? పానీపూరి తిను నువ్వు. బాగుంది కదా పానీపూరి. హలో హలో సార్, ఇటు సైడ్ రండి. మీరు మీకు ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ ఏమైతుంది మీకు? లేదు సార్ ఇబ్బంది అవుతుంది. ఇటు సైడ్ రండి సార్. తనకు పెడుతుండ్రు కదా. లేదు సార్ ఇటు సైడ్ రండి. సరే ఇక వస్తా. ఏం చేస్తా? ఆనియన్స్ కొన్ని ఎక్కువ ఇస్తా. తగ్గినాయి ఆనియన్స్ రేటు. సరే అండి. తినండి సార్. తింటున్నా. మంచిగా పెట్టండి. తనకు పెట్టినట్టు. అక్కడిక్కడ తిరుగుతున్నారు. తినండి. తింటున్నా. తను కస్టమరే, నేను కస్టమరే కదా. అలాగా సార్, లేడీస్ ఫస్ట్. అన్ని వాళ్ళకే ఫస్ట్ ఫస్ట్. ఈయన మళ్ళీ ఇక్కడ వెళ్ళాడు. పానీపూరి తిను. చాలా టేస్ట్ గా ఉంది. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? ఏమైతుంది మీకు పెడితే? నేను లేదు సార్, ఆమెకు చేతులు ఉన్నాయి. ఆమెకి దేవుడు ఇచ్చాడు. ఏం కాదులేండి పెడితే ఏమైతుంది? లేదు ఆమె తింటే సార్ మీరు ఇటు సైడ్ వచ్చేసేయండి. సరే వస్తా. ఇంకేం చేస్తాను? నీకు గోల భరించలేకపోతున్నా. ఇదేంది పందిలా ఎన్ని తింటుంది? ఎప్పుడు ఆఫ్ చేస్తుందో ఏమో. అంటే నాకు అతను ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి, మర్చిపోయా. అందుకనే ఎన్ని ఇవ్వాలి మేడం? 500. అవునా? సరే మేడం, మీరు ఇక్కడే ఉండండి. నేను అతని దగ్గర వచ్చి సరే. ఇంకా కావాలా సార్? ఇంకేం వద్దు, చాలు. కడుపు ఫుల్ అయిపోయింది. ఇంతసేపు తినండి సార్. చాలా ఉన్నాయి సార్. చాలు. బిల్ చెప్పండి. సరే. బిల్ 510.
510 ఎందుకు? నేను తిన్నది 5 రూపీసే కదా పానీపూరి. చాలా తిన్నది సార్ తను అసలు. తింటే తను నీకు సంబంధం, నాకేం సంబంధం? లేదు సార్ ఆమెకు మీరు 500 ఇవ్వాలనుకుంటా. తను ఎవరో కూడా నాకు తెలియదు, తను ఎవరో నీకు బోల్తా కొట్టింది నాకు తెలియదు. తను లేదు సార్ మీరు 500 ఇచ్చేసే. లేదు ఇవ్వను, ఎందుకు ఇస్తా? ఇయ్యాలి సార్, లేదు, ఇయ్యాలి సార్, ఇవ్వను. ఈ మగాళ్ళు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు ఒక అమ్మాయి కనిపిస్తే చాలు ఎప్పుడు అమ్మాయి గురించి కొట్టుకుంటూ ఉంటారు. ఇయ్యండి సార్. ఈ మగాళ్ళు ఎప్పుడు మారుతారేమో, ఒక అమ్మాయిని చూసి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. గట్టిగా అరుగు. ఈ మగాళ్ళు ఎప్పుడు మారుతారేమో, ఒక అమ్మాయిని చూసి కొట్టుకుంటూ ఉంటారు. ఈ మగాళ్ళంతా ఎప్పుడు ఇంతే. సరే ఇయ్యండి సార్, ఇయ్యండి సార్. సూపర్, వావ్. ఈయన మా నాన్న ఈయన డైలాగ్ చెప్పడానికి వచ్చినప్పుడు వెనకాల మంత్రాలు చదువుకుంటున్నట్టు ఇద్దరు భలే కొట్టినారు. ఆయన ఏంటి సందులోకి వెళ్ళేట్రా? వెరీ గుడ్, వెల్ డన్. తుఫాన్ గ్యాంగ్ పానీపూరి బండి దగ్గర తుఫాన్ సృష్టించారు. మరి సునామీ గ్యాంగ్ ఏం చేస్తారు చూద్దాం. ఇద్దరు మాత్రం భయాందోళనకు గురై ఉన్నారు. వీళ్ళ స్కిట్ చూసా లేకపోతే మీ వాళ్ళ స్కిట్ చూడబోయా? వీళ్ళ స్కిట్ చూసి భయం వేసి మీకు, అంతేగా? మీ వాళ్ళది బాగానే ఉంటుందిగా? మా వాళ్ళది రచ్చ. ఓ మై గాడ్, దట్ రచ్చ ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. చెప్పండి అమ్మా, ఏం స్కిట్ చేయబోతున్నారు? రెంటర్స్ ని టార్చర్ చేసే ఓనర్. పెంట్ హౌస్ మీద రెంటర్స్ ని టార్చర్ చేసే ఓనర్. ఓకే ఓకే, మీరిద్దరు అద్దెకుంటున్నారు. ఓనర్ ఎవరు? నేనే. ఆ పొట్టి అంకులా? ఆ పొట్టి అంకులు ఓనరు. మీరిద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏంటో ఈ హైదరాబాద్, ఎక్కడ చూసినా ఇంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, ఎక్కడ టూలెట్ బోర్డ్ కనిపించట్లేదు. వీడు ముసలోడు ఉన్నాడు, వీడిని గోగ్దాం. అని బయట టూలెట్ బోర్డు మీదేనా? లేదండి, పక్కింటో లేదు, నేను వచ్చి కూర్చున్నాను. ఇక్కడ రూమ్స్ ఉన్నాయండి? లేదండి, 10 మందికి అద్దెకి ఇచ్చాము. టూలెట్ బోర్డ్ ఫ్యాషన్ కి పెట్టాము. లేదండి, రూమ్స్ చూపించండి. సరేదా. వీడేంటి ఇంటి గుమ్మం అంతా ఉంటాడు అనుకుంటే ఈ ఫిల్ టవర్ అంటున్నాడు. ఇల్లు చూపిస్తా గానీ నువ్వేం జాబ్ చేస్తావు? సాఫ్ట్వేర్. అబ్బో, ఈ మధ్యలో పడిపోతుంది అంటారు చూడు, ఆ ఫీల్డా? జీతం ఎంత ఏంది? 3 లక్షలు. ఏంటి నీకు 3 లక్షలా? మరి బానే ఇస్తున్నారు. రండి, ఇల్లు చూపిస్తాం. చూడండి, అక్కడ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ బెడ్ చూడండి, మేము అమెరికా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం. అసలు మీరు దాని మీద పడుకున్నారనుకో మళ్ళీ లేసరో ఎవరో గ్యారంటీ లేదు. ఆ ఏసీ చూడండి, చల్లటి గాలి. ఆన్ చేయకపోయినా చల్లగా, కానీ విండోస్ ఓపెన్ చేసుకోవాలి. ఆ ఫ్యాన్ చూడండి, ఆ రెక్కలు చూడండి, 5 రెక్కలు. ఎక్కడన్నా 3 రెక్కలు ఉంటాయి, కానీ ఇక్కడ 5. స్విచ్ ఆన్ చేసిందే అది ఆఫ్ అయ్యేంత వరకు మీకు కూడా తెలీదు ఉందో లేదో అని చెప్పి. రండి, కిచెన్ చూపిస్తా. రండి. పెట్టి పుట్టాలి ఇలాంటి ఇల్లు రావాలంటే. ఆ మార్బుల్ చూడండి, ఆ బేస్మెంట్ చూడండి, ఆ ఎలక్ట్రికల్ స్టవ్ చూడండి. ఇల్లు అన్నాక ఇవన్నీ ఉంటాయని మాకు తెలుసయ్యా. అబ్బా, అవునా? అయితే వేరే ఇల్లు చూసుకోండి, పోండి. లేదు సార్, లేదు సార్, చెప్పండి చెప్పండి. పర్లేదు, బాగుంది, చెప్పండి. చాలా బాగుంది ఇల్లు. ఇల్లు నచ్చిందా? బాగుంది. రెంట్ ఎంత? 12,000. 12,000? 12,000. ఏంటండి ఇలా చెప్తున్నారు, కొంచెం తక్కువ చేయకూడదు? నువ్వు ఇప్పుడు ఐడ్ కామంటే అవుతావా? అదే సార్, మీరు చెప్పింది అర్థం చేసుకున్నాను, కానీ సెటైల్ వేసినందుకు తక్కువ చేయండి. సరేలే, సాఫ్ట్వేర్ అంటున్నావు, అది పడిపోయే పొజిషన్ లో ఉంది. 10,000 చూసుకుందాం. ఓకే, మేము ఇల్లు రేపు వచ్చేస్తాము. ఎలక్ట్రిసిటీ బిల్లు 1,000 రూపాయలు. ఓకే. మెయింటెనెన్స్ 3,000. వాటర్ బిల్లు 1,000 రూపాయలు. ఓకే. ఇల్లు నచ్చితే రేపు వచ్చి గృహప్రవేశం చేసుకోండి. తప్పకుండా, మేము రేపు వస్తాం మా వైఫ్ ని చూసుకొని. సరే. ఒక రోజు తర్వాత సేమ్ బట్టలు వేసుకొచ్చారు నెక్స్ట్ డే కూడా. సార్, రూమ్ కీస్ ఇస్తారా సార్?
ఏంటయ్యా ఇప్పుడే కదా ఇల్లు చూసావు అప్పుడే అంటే మా వచ్చావు పాత ఓనర్ మా సామాన్లన్నీ బయట పడేస్తున్నారు. ఎందుకు అంటే వాడు కొంచెం లూజ్ లేండి. సాఫ్ట్వేర్ అన్నావు కదా అంతే ఉంటుందిలే పరిస్థితి. ప్లీజ్ ఇదిగో రూమ్ తాళాలు. తీసిస్తా. థ్యాంక్ యూ. రావే మన ఇల్లు చూసుకుందాం. వావ్, ఇల్లు ఎంత చాలా బాగుందో అండి. ఏంటి మరి నా సెలక్షన్ అవునండి, బాగుండకుండా ఎలా అందుకే ఉంటుంది? ఇలా ఉంది. మళ్ళీ ఎవరు? ఏంటండి అప్పుడే వచ్చారు? కరెంట్ బిల్ అండి. మేము వచ్చింది ఇప్పుడేగా. పోయిన నెల కట్టాల్సింది ఉంది కదా, ఏదైనా అంటే మేము కట్టాలని రాకపోయినా చెప్పాను కరెంట్ కదా. బిల్లు. ఓకే అంతే. ఇవ్వండి, ఇంకా తప్పుతుందా వచ్చాక తీసుకోండి. ఏమండి చెప్పే. ఒక్కొక్క 1000 రూపాయలు ఇవ్వండి, ఎందుకు? షాపింగ్ కి కావాలి కొంచెం. ఏంటి వచ్చిందే ఇప్పుడు ఇంటికి, ఇప్పుడే ఇంటి ఆయనకి రెంట్ 1000 రూపాయలు కట్టాను. అడిగినప్పుడే ఇచ్చారు కానీ నేను 1000 రూపాయలు అడితే ఇవ్వరా? లేవే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మొత్తం వాడికి ఇచ్చేసాను నేను ఓనర్ కి ఆల్రెడీ. ఉంటాయి చూడండి రేపులో. ఆగే మళ్ళీ ఎవరు వచ్చారు? మళ్ళీ ఏంటండి? మెయింటెనెన్స్ చార్జ్ తీసుకోండి, తప్పుతుందా వచ్చాక ఉన్నాక తీసుకోండి. నేను అడితే ఇవ్వరు కానీ. ఏంటి అసలు నీ బాధ ఏంటి? నేను అడితే ఇవ్వరు కానీ ఆయన అడితే వెంబడే తీసి ఇచ్చేస్తారు. ఉంటే ఇచ్చేవాడిని, ఇప్పుడే లేవు. మొత్తం వాడికే ఇచ్చాను, ఇప్పుడే ఇచ్చేసాను కదా. ఎక్కడ ఉంటాయి చెప్పు? ఇప్పుడే లేవన్నారు కదా. వాడికి ఇచ్చేసానే, ఉన్నాయి ఇచ్చేవాడిని కానీ మొత్తం ఇచ్చేసాను, ఇప్పుడు ఏమీ లేవు. వెళ్ళి చూడండి కాపీ ఒకసారి తే. అంటే. ఎవరో బెల్లు కొడుతుర్రు వినపడతలే. కాఫీ అండి. ఏంటి ఇంత ప్రేమగా తెలిసిన ఏం కావాలి? అబ్బాయి మళ్ళీ ఎవరు వచ్చారు? ఆగు. ఏంటండి ఎవరని మా ఇంట్లోకి వచ్చేస్తున్నారు డైరెక్ట్ గా? ఆగాగు, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇప్పుడే మేము రెంట్కి తీసుకున్నాం. ఎవరిచ్చారు? అతనే పని. టింగ్ టాంగ్. ఏంట్రా రెంట్కి ఇచ్చానన్నావు ఇల్లు? ఏది మీద అంటుంది ఇల్లు? ఓ బాబు ఇది ఎవర్రా నువ్వు? తీసుకొని ఏం రా ఏంటి నువ్వు రెంట్కి ఇస్తావు? నువ్వు రెంట్ వెనకన్నారా? ఓకే వెళ్ళండి, సూపర్. పానీపూరి బండి దగ్గర లవ్ స్టోరీ. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అయితే చాలా బాగా కుదిరింది, బాగా అర్థమైంది కూడా. 300 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ టూ లేట్ ఒక ఇల్లు ఇంకొకరికి ఇచ్చారు. అది కూడా కాన్సెప్ట్ బాగుంది, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, బాగా వచ్చింది. థ్యాంక్ యూ. 200 points. So Tsunami gang with 1000, Tufan gang with 900. Well played. అంటే అసలు ఎప్పుడు యాక్టింగ్ చేయని మీరు, ఎప్పుడు అలాంటి గెటప్లు ట్రై చేయని మీరు, ఈ స్టేజ్ మీద పాపం ఇంతమంది ముందు, ఇన్ని కెమెరాల ముందు ఆ గెటప్ వేసుకుని ఆ స్కిట్ చేయడమే చాలా గ్రేట్ థింగ్. ఫస్ట్లీ కంగ్రాట్స్. ఇంకా రేపటి నుంచి మారు మోగిపోతుంది చూడండి. మీ ఫ్రెండ్స్ అందరు ఆ గెటప్తో ఉన్న ఫోటోలన్నీ చాలా బాగా మీకు పంపిస్తూ ఉంటారు. ఓకేనా? ఇవే మేము పేపర్లో కూడా వేస్తాం, మీరు ఆ గెటప్ వేసిన ఫోటోలు వేస్తాం. ఇప్పుడు వచ్చాము లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో 4 పిక్చర్స్ 4 క్వశ్చన్స్. మీ టీం నుంచి ఒకళ్ళు వచ్చి ఆడతారు, వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు ఆడరు, వాళ్ళకి సంబంధం కూడా లేదు ఈ రౌండ్ తో. సో బెలూన్ మీకు వచ్చిన వాళ్ళు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ ని తీసుకొచ్చి ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్తారు. సో వాళ్ళు రైట్ చెప్పొచ్చు, రాంగ్ చెప్పచ్చు. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ కి -100. మీరు బాగా ట్రై చేస్తే నేను హింట్ కూడా ఇస్తాను. ఓకే. సో తుఫాన్ గ్యాంగ్ అండ్ సునామీ గ్యాంగ్, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఎవరు వస్తున్నారు? Come on, రండి. అండ్ ఇట్ సైడ్ నుంచి రండి. Here we go. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. చార్మి అండ్ ప్రభాస్ గారు యాక్ట్ చేసిన 2 మూవీస్ ఏంటి? గో అమ్మా. గెంతాలి, గెంతుతా హై జాతా హై, ఫిర్ రిటర్న్ వైసీ చాతా హై. మెల్ల, మీరు బెలూన్ మీద లేకపోయినా జారుతున్నారు మీరు. రండి మెల్లగా రండి, టైం ఉంది, నేను 2 days ఇక్కడే ఉంటాను. ఓకే అమ్మా పడతావు. మీరు ఇటు మీ మీద కెమెరాలు ఉన్నాయి, మీకు మైకులు ఉన్నాయి. చెప్పొచ్చా? అడి తిరగండి.
ఎస్ ఆన్సర్ ఏంటమ్మా? ఒకటి పౌర్ణమి. ఒకటి పౌర్ణమి. వావ్, స్మైల్ స్మైల్ స్మైల్. వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే ఇచ్చే ఇంట్లోనే నేనే ఇస్తా కదా. నువ్వు కళ్ళు చక్రంలో ఎంత రౌండ్ తిప్పుకున్నా నీకు ఆన్సర్ ఎక్కడ దొరకమ్మా. పంజరం. క్లూ ఇవ్వాలా? క్లూ ఇవ్వమని ఇప్పుడు అడగడం, ఇంత జగమంత కుటుంబం ఇంత పెట్టుకుని, అయ్యయ్యో ఏ కాకిలాగిలా ఉంటేలా. పౌర్ణమి. ఇప్పుడు నువ్వు ఎంత చక్రంలో రౌండ్ 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 తిరిగినా నీకు ఆన్సర్ చెప్పు. చక్రం. ఓకే, ఆన్సర్ ఏంటమ్మా? చక్రం. ఇంకా పౌర్ణమి. రైట్ ఆన్సర్, 200 points. Let's party party right now. It's only you. Let's party party right now. చాలా కష్టపడి ఆలోచించి క్వశ్చన్ అడగానే వెంటనే ఆన్సర్ చేశారు ఆవిడ. అక్కడ చూసినట్టు అక్కడ కాబట్టి 200 points వచ్చాయి మీకు. వెల్ ప్లేడ్. ఆవిడ మోస్ట్ అవైలబుల్ సోర్సెస్ అన్ని వెతికింది ఆవిడ. వీళ్ళ కేసు చూసింది, వీళ్ళు ఇటు తిరుగున్నారు, వాళ్ళ కేసు చూసింది, అన్ని ఆప్షన్ తీసుకుంది. ఈసారి ఆడియన్స్ లో ఎవరైనా చెప్తే గ్యారంటీ కూడా బొడిపి వస్తుంది వాళ్ళకి. ఓకే, సో తుఫాన్ విత్ 1100 points, సునామీ విత్ 1000 points. సో బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన పిక్చర్ లో ఎంతమంది వైట్ కలర్ మీరు చూసిన పిక్చర్ లో బ్యాక్ మీరు చూసిన పిక్చర్ లో ఎంతమంది వైట్ కలర్ గ్లౌజ్ వేసుకున్నారు? రమ్మంటే అలా రావడం కాదమ్మా, బెలూన్తో పాటు వస్తావు అనుకున్నాను నేను. నువ్వు తొందరగా అంటే ఓకే అని చెప్పి బెలూన్ వచ్చినాడు. ఇటు రామకర్ర మీరు కూడా తిరగండి ముగ్గురు. వెరీ గుడ్, సూపర్. ఆన్సర్ ఏంటమ్మా? క్లూవా? ట్రై చేయవనా? I think cooker. అమ్మా మెల్లగా అటు ఇటు కదలకుండా స్ట్రైట్ కి నుంచో. వెరీ గుడ్. సో ఆలోచించి ఆన్సర్ ఎట్టి పరిస్థితిలో నువ్వు ఆలోచించి చెప్పాల్సిందే. ఓకేనా? థింక్ చేయి. ఆన్సర్ ఏంటి? Maybe cooker. మేబీ ఒకటి అనుకుంటున్నాం. నేను ఎలాగో క్లూలు ఇవ్వకూడదు కదమ్మా. ఇవ్వకూడదు నేను. నీకు కూడా వాళ్ళకి ఇచ్చారుగా. ఆన్సర్ ఏంటమ్మా? ఇద్దరు ఇద్దరు వైట్ కలర్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్నారు మీ ఉద్దేశంలో. రైట్ ఆన్సర్, 200 points. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. కొట్టుపోయా. ఓకే, వెరీ గుడ్, బాగుంటావు, సూపర్. లాస్ట్ టైం అలా ఎగ్జైట్ అయి కొడితేనే వాత పడింది నాకు. సో తుఫాన్ గ్యాంగ్ 1100 points, సునామీ గ్యాంగ్ 1200 points. సో ఇద్దరు ఆల్మోస్ట్ దగ్గర స్కోర్ లో ఉన్నారు. సో ఇప్పుడు థర్డ్ పిక్చర్ కి రెడీయా? ప్లీజ్ బి సీటెడ్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ని ఏమంటారు? గో. రామా పర్లేదు, నేను టిఫిన్ ఏమైనా తెప్పించుకుంటాను. వచ్చారు మీరు త్వరగానే.
మీరేంటో రౌండ్ రౌండ్ ఒక వెరైటీలో వెళ్తున్నారు. ఇంకా బెల్ మీకు కూర్చోకర్లే, మీరు నుంచుంటే చాలు. ఇక్కడ నుంచోండి. ఓకే, ఇలా ఇలా. ఎస్, అది తినడమ్మా ముగ్గురు. అమ్మా తెల్లే, నీకు దండం పెడతా. ఇటు రా అమ్మ, ఇక్కడ రా. ఆ బెల్ వదిలేవా ప్లీజ్. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్. చాలా ఈజీ, చాలా సింపుల్. అది ఏ షేప్ లో ఉంటే ఆ పేరు ఉంటుంది కదా దేనికైనా. ఏ షేప్ లో ఉంది? లోటస్. లోటస్ లా ఉంది. అయ్యో, అదే గుడి అయితే అబ్బో. లోటస్. లోటస్ సగమే గుర్తు. సగమే గుర్తుంది. అయ్యో, టెంపుల్ అని ఇంటిస్తారండి. తిరగండి మీరు. లోటస్ టెంపుల్. లోటస్ టెంపుల్. అది టెంపులా? టెంపుల్ అంట. టెన్షన్ టెన్షన్ ఏముందమ్మా. టెంపుల్ అయితే ఇటు పక్క కొబ్బరి బొండాల షాపు, కొబ్బరికాయల షాపు, పూల షాపు, అగరబత్తుల షాపు ఉండాలా బయట? అవి లేవే. చెప్పుల స్టాండ్ లేదే. బయట పెట్టారే. బయట పెట్టిరా? గేట్ అవతల. గేట్ అవతల పెట్టారు. ఈ ఫోటో గేట్ లోపల తీసిరా? అయ్యా సరే, ఆన్సర్ ఏం చెప్పు. లోటస్ టెంపుల్. కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఇప్పుడు. లోటస్ టెంపుల్. ఒకవేళ రాంగ్ అయితే భయం అవుతుంది. ఎందుకు భయం? వందగా పోయేది. చెప్పు గట్టి. లోటస్ టెంపుల్. లోటస్ టెంపుల్. రైట్ ఆన్సర్, 200 points. Come on, you are my beauty packet. Hey, come on, you are my Raja Rocket too. Vaje kurode, andari manasunu dochestunade. So, Tufan gang 1300 points. Tsunami gang 1200 points. లాస్ట్ క్వశ్చన్ కి హింట్ ఇవ్వబడదు. ఎందుకంటే ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నర్స్ కాబట్టి. అంటే ఎవరు ఫస్ట్ వస్తే ఇవాళ వాళ్ళే వాళ్ళ విన్నర్స్. మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 1400, మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 1500. ఇద్దరు విన్నర్ ఎవరో డిసైడ్ చేసే క్వశ్చన్. గెట్ రెడీ. బొమ్మపడుతీలో లాస్ట్ పిక్చర్. అడి తిరగం. మీరు చూసిన ఈ పిక్చర్, ఈ పోస్టర్ లో ఎవరిద్దరైతే ఉన్నారో వారిద్దరు మీకు తెలుసు కదా. ఏ సినిమా పేరు కూడా అక్కడ రాసిందో తెలుసు కదా మీకు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈవిడ కూడా పడేలా ఉంది. తొందరరా, ఇక్కడ గ్యారెంటీ ఇక్కడ పడుతుంది. చెప్పరా, నా టంగ లాంటిదిలే అమ్మా. ఓకే, మీరు రండి. అడిగిరండి అందరు. ఉదర్ పూచ్ ఆన్సర్, ఇద్దరు పూచ్. అయ్యి సిగ్గే చెప్పర్లేదు, ఏం కాదు. చెప్పాలా? కదలకుండా చోటు నుంచి స్ట్రైట్ ఇలా ఆన్సర్. ఆన్సర్ చెప్పమ్మా. నీకు ఎలాంటి క్లూలు వినపడకుండా నేను మాట్లాడుతూ ఉంటా నీతో. హలో, ఇటు తిరుగు. ఆన్సర్ ఆన్సర్ చెప్పొచ్చు కదా. నేను చెప్పాలా? నా బెలూన్ కూడా నేనే గెంతిస్తుంటే అయిపోయేదిగా. మరి నేను కూర్చోపోతుంటాను కదా. ఓకే, ఆన్సర్. ఫైనల్ క్వశ్చన్. క్లూ ఇవ్వడానికి లేదు. కూర్చో పర్లేదు, నో ప్రాబ్లం. హాఫ్ అన్ అవర్ టైం తీసుకో. 2 hours తీసుకోమా. గూగుల్ చేయలేదు, ఫోన్ ఇవ్వనా? ఇందులే. థ్యాంక్స్. ఆన్సర్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సినిమా పేరేంటి? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. సో ఏదైనా పాట గుర్తుందా సినిమాలో? మూవీ చూడలేదు సరిగ్గా. మూవీ చూడలేదు సరిగ్గా. పాటలన్నా విన్నారా? ఏంటి టిఫిన్? పులిహార ఇస్ లైక్ రూబీస్ ఫర్ మీ. యా, తినేసి రావచ్చు కదా, అప్పటి వరకు ఆలోచిస్తాను. తొందరగా చెప్పమ్మా, టెన్షన్ పెరిగిపోతుంది. యా, ఆన్సర్. ఐ థింక్ దేవిశ్రీ ప్రసాద్. ఓకే, ఇంత టైం ఇప్పటివరకు నేను ఈ ఎపిసోడ్ లో ఇవ్వలేదు ఎవరికి. నువ్వు చూడ్డానికి మంచి అమ్మాయిలా ఉన్నావు అని ఇచ్చాను. ఓకే అమ్మా, నువ్వు ఎప్పటికైనా బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ. దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ రాంగ్ ఆన్సర్. -100 points. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. సో హార్ట్ అటాక్ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ కి హింట్ ఇవ్వకూడదు. అయినా పాపం కష్టపడతాను. అప్పటికి రూబీస్ గీబీస్ అని చెప్పి నేను మాట్లాడా. నువ్వేమో వెళ్ళి పులిహార తినొచ్చే అనుకుంటా. నువ్వేమో పులిహార తినరమ్మా. నేను అందులోనే హింట్ ఇచ్చానమ్మా. బట్ స్టిల్, బికాస్ లాస్ట్ క్వశ్చన్ మీరు చెప్పకపోవడం వల్ల వాళ్ళు గెలిచారు కానీ, లేకపోతే మీరే గెలిచారుగా. అంతే కదా. యుద్ధంలో గెలవడం అంటే అవతలని ఓడించడం మాత్రమే. సునామీ గ్యాంగ్ 1100 points. అండ్ తుఫాన్ లా దూసుకెళ్లారు ఇవాళ విన్నర్స్ 1300 points.
అనే ట్యాంక్ 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 ఓ వాట్సాప్ అనే ట్యాంక్ నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో మాయే దారి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిరో మూడే తొక్కి పంపుకి వస్తే అమ్మాయి కావాలన్నారు తాగుతూ ఎంట్రీ లేదని ఎంట్రీ బోర్డే పెట్టారు ఎంతయ్యనో అపోలో థియేటరు బా I wanna party yo, abale you wanna party yo, abale all on the party yo, father we wanna beauty yo. I wanna party yo, abale you wanna party yo, abale I wanna party yo, father we need beauty yo. Lakshma, we want Lakshma. హే కంగ్రాచులేషన్స్ Thank you. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యేలా మేము కోరుకుంటున్నాం అవ్వాలని. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. I wanna party yo, abale you wanna party yo, abale I wanna party yo, father we wanna beauty yo.